హాయ్ చిల్డ్రన్స్ సెకండ్ క్లాస్ పిల్లలందరికీ కూడా వెరీ గుడ్ మార్నింగ్ నాన్న. మనము నిన్నటితోటి మన యొక్క ఫస్ట్ లెసన్ని కంప్లీట్ చేసుకున్నాం కదా. సో ఈరోజు మనము సెకండ్ లెసన్ని స్టార్ట్ చేసుకుందాం చూడనా. బ్రాబ్స్ జర్నీ టు సీ. మన సెకండ్ లెసన్ నేమ్ ఏంటన్నా? బ్రాబ్స్ జర్నీ టు సీ. బ్రాబ్ అంటే ఏంటి అంటే ఒక ఫ్రాగ్ నేమ్ నాన్న. సో చూడండి, వన్స్ అపాన్ ఏ టైమ్ ఏ బ్రాబ్ ఫ్రాగ్ లివ్డ్ ఇన్ ఏ వెల్. ఒకానొక సమయంలో ఆ ఫ్రాగ్, ఆ కప్ప ఎక్కడ ఉండేదన్నా? వెల్, బావిలో ఉండేది. హీ వాజ్ ఏ స్మాల్ ఫ్రాగ్, హీ హ్యాడ్ సమ్ ఫ్రెండ్స్ దేర్. అదేంటి, అది ఒక చిన్న ఫ్రాగ్ అనమాట. దానికి ఫ్రెండ్స్ ఉండేవారు అక్కడ ఆ బావిలో. హీ యూజ్ టు జంప్ ఫ్రమ్ వన్ కార్నర్ టు అనదర్ కార్నర్. హీ ఆల్సో స్వామ్ ఇన్ ద వెల్ వాటర్. అంటే ఏంటి, ఆ నీళ్ళల్లో, ఆ బావి యొక్క నీళ్ళల్లో ఈదుతూ అదేవిధంగా అక్కడి నుండి ఇక్కడికి, ఇక్కడ నుండి అక్కడికి జంప్ చేస్తూ ఉండేది. ఎక్కడ? ఆ బావి పరిధిలో మాత్రమే. బ్రాబ్ ఫ్రాగ్ హ్యాడ్ నాట్ సీన్ ద వరల్డ్ అవుట్ సైడ్ ద వెల్. హిస్ వరల్డ్ వాజ్ సో స్మాల్. ఆ బ్రాబ్స్కి ఏంటి అంటే ఆ బావిలో మాత్రమే తన యొక్క ప్రపంచం. ఆ బావి బయట ఏముంది, ఆ బావి బయట ఉన్న ప్రపంచాన్ని ఎప్పుడూ చూడలేదంట. The sea was not very far from the well. One day a big frog from the sea came there. It sat on the చూడనా, అంటే బావిలో ఉంది కదా కప్ప అనేది. సో ఆ బావి ఉన్న చోటుకి సముద్రం అనేది ఎంతో దూరంలో లేదంట నాన్న, చాలా దగ్గరగానే ఉందంట. ఒకరోజు అక్కడి నుండి వచ్చిన, అంటే సముద్రంలో నుండి ఒక కప్ప వచ్చి అక్కడ కూర్చుందంట. ఇట్ సాట్ ఆన్ ద పారాపెట్ ఆఫ్ ద వెల్. చూడనా, ఇక్కడ పారాపెట్ అంటే ఏంటి అంటే ఇలాంటి దాని మీద కూర్చుంది. బ్రాబ్ ఫ్రాగ్ వాజ్ అఫ్రైడ్ టు సీ ది బిగ్ ఫ్రాగ్. అంటే ఏంటి, ఆ చిన్న ఫ్రాగ్, బ్రాబ్ ఫ్రాగ్ అంటే చిన్న ఫ్రాగ్ కదా, అది ఈ పెద్ద ఫ్రాగ్ని చూడగానే ఏమైపోయింది? భయపడిపోయింది. హీ ఆస్క్డ్ ద బిగ్ ఫ్రాగ్, హూ ఆర్ యూ, ఫ్రమ్ వేర్ డిడ్ యూ కమ్. అంటే నువ్వెవరివి, నువ్వు ఎక్కడి నుండి వచ్చావు అని చెప్పి చిన్న ఫ్రాగ్ పెద్ద ఫ్రాగ్ని అడిగింది. ద బిగ్ ఫ్రాగ్ రిప్లైడ్, ఐ కేమ్ ఫ్రమ్ ద సీ. పెద్ద ఫ్రాగ్ ఏమని చెప్పింది అంటే, నేను సముద్రం నుండి వచ్చాను అని చెప్పింది. బ్రాక్ ఫ్రాగ్ ఆస్క్డ్, వాట్ ఈజ్ సీ. అంటే ఆ చిన్న కప్ప అడిగింది, ఏంటి సీ, సముద్రం అంటే ఏంటి? మరి దానికి తెలియదు కదా నాన్న. ఎందుకు అంటే అదంతా కూడా ఎక్కడ ఉంటుంది? జస్ట్ ఒక బావిలో మాత్రమే ఉంటుంది, కానీ ఇంకా బోల్డ్ అంత ప్రపంచం ఉంది. సో నెక్స్ట్, ద బిగ్ ఫ్రాగ్ ఆన్సర్డ్, ద సీ ఈజ్ ఎ వెరీ బిగ్ ప్లేస్ ఫుల్ ఆఫ్ వాటర్. యూ కెన్ జంప్ ఫ్రీలీ అండ్ స్విమ్ టు ఫార్ అవే ప్లేసెస్ ఇన్ ద సీ. కమ్ వన్ డే అండ్ హ్యావ్ ఫన్. అప్పుడు బిగ్ ఫ్రాగ్ చెప్పింది అనమాట, ఏంటి, సముద్రం అంటే చాలా ఉంటుంది, నువ్వు స్విమ్ చేయటానికి అదేవిధంగా ఎగరటానికి బోల్డ్ అంత ప్లేస్ ఉంటుంది. కమ్ వన్ డే అండ్ హ్యావ్ ఫన్. ఒకరోజు రా సముద్రానికి అని పెద్ద ఫ్రాగ్ చిన్న ఫ్రాగ్కి చెప్పింది అనమాట. నెక్స్ట్ డే వాషర్ మ్యాన్స్ వైఫ్ కేమ్ టు ద వెల్ టు ఫెచ్ వాటర్. When she lowered the pitcher into the well, Brab Frog jumped into her pitcher. అంటే ఏంటన్నా, వాషర్ మ్యాన్ అంటే బట్టలు ఉతికే ఆవిడ ఏం చేసింది అంటే బావిలో నుండి నీళ్లు తోడడానికి బకెట్ని, పిక్చర్ అంటే నీళ్లు తోడుకునేదాన్ని పిక్చర్ అంటాం నాన్న, దాన్ని వేస్తే అందులో ఉన్న ఫ్రాగ్ ఏం చేసింది, ఆ పిక్చర్లోకి జంప్ చేసింది. ఆ పిక్చర్లోకి జంప్ చేసిన తర్వాత thus ఇట్ రీచ్డ్ ద వాచర్ మ్యాన్స్ హౌస్. అక్కడ నుండి అంటే ఆ బావిలో నుండి పైకి నీళ్లు తీసినప్పుడు అది ఎక్కడికి వచ్చింది? వాషర్ మ్యాన్స్ హౌస్ అంటే వాళ్ళ ఇంట్లోకి రావటం జరిగింది. దేర్ ఇట్ జంప్డ్ ఇంటూ ఏ బండిల్ ఆఫ్ డర్టీ క్లాత్స్. అక్కడ నుండి అది ఎక్కడికి జంప్ చేసింది? అంటే ఉతకవలసిన బట్టల్లోకి జంప్ చేసింది ఆ ఫ్రాగ్ అనేది. నెక్స్ట్ మార్నింగ్ ద వాషర్మ్యాన్ టుక్ ద బండిల్ ఆఫ్ డర్టీ క్లాత్స్ టు ద సీ. దేర్ హీ అన్టైడ్ హిస్ బండిల్ ఆఫ్ వాషింగ్. ద ఫ్రాగ్ హోప్డ్ అవుట్. అంటే ఏంటంటే నాన్న, ఆ ఫ్రాగ్ ఏమనుకుంది అంటే నెక్స్ట్ మార్నింగ్ వాషర్ మ్యాన్ ఆ బండిల్ని తీసుకెళ్తాడు సముద్రానికి ఉతకటానికి. అక్కడ
అక్కడ ఆ బండిల్ నుండి మనం జంప్ అయిపోవచ్చు అని చెప్పి అనుకుంది. సో ద బ్రావ్ ఫ్రాగ్స్ ఐ వాస్ట్ ఏరియా ఆఫ్ వాటర్ హీ జంప్డ్ ఫ్రీలీ హియర్ అండ్ దేర్. హీ వాజ్ వెరీ హ్యాపీ అండ్ ఎగ్జైటెడ్. హీ ప్లేడ్ విత్ ద బిగ్ ఫ్రాగ్స్. అంటే ఏంటి, చాలా నీళ్ళను చూసేటప్పటికి ఫ్రాగ్కి ఏమైందన్న చాలా ఆనందం కలిగింది. సో ఆనందం కలిగి పెద్ద ఫ్రాగ్స్ తోటి, అక్కడ ఉన్న ఫ్రాగ్స్ అన్నిటితోటి కూడా ఏంటి, ఆడుకోవటం అనేది ఆడుకోవటం స్టార్ట్ చేసిందనమాట. సో ఒక బావిలో ఉండి సముద్రానికి వచ్చేటప్పటికి ఎలా ఉంది నాన్న, తనకి చాలా హ్యాపీగా ఉంది. Brave Frog could see huge ships floating on the sea. There were a lot of people along the sea. అంటే ఏంటి, చాలా పెద్ద పెద్ద పడవలు సముద్రం మీద వెళ్ళటము, అదేవిధంగా సముద్రం దగ్గరికి వచ్చే ప్రజలు చాలామంది ఉండటం. దేర్ వర్ ఎంజాయింగ్ కూల్ బ్రీజ్ అండ్ ద సైట్ ఆఫ్ వేవ్స్. అంటే ఏంటి, ఒక్క కూల్ బ్రీజ్ అంటే చల్లని గాలి, అండ్ సైట్ ఆఫ్ వేవ్స్ అంటే ఆ అలలు వస్తుంటే మనకి కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది కదా నాన్న. వాటిని ఆనందిస్తూ ప్రజలందరూ కూడా అక్కడ ఉన్నారంట. దేర్ వర్ ఫిషర్మ్యాన్ థ్రోయింగ్ దేర్ నెట్స్. హీ సెడ్ టు హిమ్సెల్ఫ్, హౌ నైస్ దిస్ ప్లేస్ ఈస్, ఐ విల్ స్టే హియర్ ఫర్ ఎవర్ అండ్ ఎంజాయ్. ఫిషర్మ్యాన్స్ ఏం చేస్తున్నారు నాన్న, జాలర్ని వేస్తున్నారు చేపలు పట్టుకోవడానికి. ఒక పక్కన పెద్ద పెద్ద పడవలు, ఒక పక్కన అలలు వస్తుంటే, ఒక పక్కన చేపలు పట్టుకునే వాళ్ళు, ఇలా అందరూ చాలా ఉన్నారు. ప్లేస్ చూడటానికి ఎంత బాగుందో అని చెప్పి నేను ఇక్కడే ఉండిపోతాను అని ఆ బ్రావ్ ఫ్రాగ్ అనుకుందనమాట. ఆఫ్టర్ సమ్ టైమ్ బ్రావ్ ఫ్రాగ్ గాట్ హంగ్రీ. దెర్ వాజ్ నో స్మాల్ ఇన్సెక్ట్స్. బ్రావ్ ఫ్రాగ్ ఏం చేసిందన్న, బాగా ఆకలేసింది, కానీ ఆ ఫ్రాగ్ తినటానికి ఏం లేదు, ఇన్సెక్ట్స్, చిన్న చిన్న ఇన్సెక్ట్స్ అనేవి లేవు. చూడన్న నెక్స్ట్. అరౌండ్ ద సీ దెర్ వర్ ఓన్లీ బిగ్ ఇన్సెక్ట్స్ ఆల్ అరౌండ్. హీ కుడ్ నాట్ క్యాచ్ బిగ్ ఇన్సెక్ట్స్. సముద్రం చుట్టూ కూడా ఏమున్నాయి నాన్న, పెద్ద పెద్ద ఇన్సెక్ట్స్ మాత్రమే ఉన్నాయి, చిన్న చిన్న ఇన్సెక్ట్స్ లేవు. కాబట్టి ఆ పెద్ద ఇన్సెక్ట్స్ని క్యాచ్ చేసుకోలేదన్నమాట ఎవరు, ఫ్రాగ్. ఎందుకంటే చిన్నది కదా నాన్న, అందుకని. బ్రావ్ ఫ్రాగ్ విష్ టు గో బ్యాక్ టు ద వెల్. బ్రావ్ ఫ్రాగ్ ఏమనుకుంది, నాకు ఆకలేసేస్తుంది, నేను వెళ్ళిపోతాను అంటే బావిలోకి అని చెప్పి. హీ కుడ్ గెట్ ప్లెంటీ ఆఫ్ ఇన్సెక్ట్స్ టు ఈట్ దేర్. హీ హ్యాడ్ సమ్ ఫ్రెండ్స్ ఇన్ ద వెల్. దేర్ వర్ స్మాల్ ఫ్రాగ్స్ లైక్ హిమ్. అంటే ఏంటంటే నాన్న, ఆ బావిలో చిన్న చిన్న ఇన్సెక్ట్స్ ఉంటాయి, ఫ్రెండ్స్ ఉంటారు. వాళ్ళందరూ కూడా ఏం చేస్తారు అంటే, వాళ్ళందరికీ కూడా ఫ్రాగ్స్ అంటే చాలా, ఫ్రెండ్స్ కదా నాన్న, క్లోజ్ ఫ్రెండ్స్ కదా, వాళ్ళందరూ కూడా క్లోజ్గా ఉంటారు. వన్ డే హీ జంప్డ్ ఇన్ టు ద వాషర్మ్యాన్స్ వాష్డ్ బండిల్. దస్ హీ రీచ్డ్ ద వాషర్మ్యాన్స్ హౌస్. ఎలా అయితే వచ్చిందో అలాగే ఒకరోజు ఆ వాషర్మ్యాన్ బండిల్లోకి దూకటం జరిగింది ఆ కప్ అనేది. సో అలా ఆ కప్ ఏమైంది, ఆ వాషర్మ్యాన్స్ యొక్క ఇంటికి చేరుకోవడం జరిగిందన్న. దేర్ హీ ఎంటర్ ద పిక్చర్. ద వాషర్మ్యాన్స్ వైఫ్ టుక్ ద పిక్చర్ టు ద వెల్. షీ lowered the pitcher into the well to fetch water. Brave Frog hopped out of the pitcher. He was back on now. అంటే ఏంటంటే నాన్న, అంటే ఆ బావిలోకి వేసే బకెట్లోకి దూకింది ఇంటికి రాగానే. అక్కడ నుండి వాళ్ళ ఆవిడి దాన్ని బావిలోకి వేయగానే ఫ్రాగ్ కూడా ఏమైంది నాన్న, బావిలోకి వెళ్ళిపోవటం జరిగింది. He said to himself, this well is my sweet home. I am safe here. I have plenty of food here. I have friends here. I will never leave my home. ఈ చిన్న బావే నాకు ఇంటితో సమానం. నాకు ఆహారం ఉంది, మంచి ఫ్రెండ్స్ ఉన్నారు, నేను చాలా సేఫ్గా ఉన్నాను, కాబట్టి నాకు ఇదే మా ఇల్లు అని ఆ ఫ్రాగ్ చెప్పడం జరుగుతుంది. సో ఓకేనా నాన్న, ఈరోజు ఈ లెసన్ని 1-2 సార్లు చదివి మీరు నీట్గా అర్థం చేసుకుంటారని అనుకుంటూ ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను నాన్న. థ్యాంక్ యూ.